సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. దేవి వైభవాన్ని మనం చర్చించుకుంటున్నాం. నవరాత్రులు 3వ తారీఖు నుండి అంటే 3 అక్టోబర్ 2024తో ప్రారంభం అవుతాయి నవరాత్రులు. ఇక్కడ నేను నవరాత్రులను ఉద్దేశించి అమ్మవారిని ఆరాధించేటటువంటి ఆధ్యాశక్తి యొక్క వైభవాన్ని మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో అనేకమైనటువంటి అంశాలు నేను చర్చిస్తూ ఉన్నాను నాకున్నటువంటి పరిజ్ఞానంలో. ఇక అమ్మవారిని ఆరాధించేటటువంటి సంప్రదాయంలో సప్తసతీ సంప్రదాయం ఉంది. అదే దేవీ మాహాత్మ్యం. దాన్ని అనుసరించి ఆరాధన చేస్తుంటారు, ఉపాసన చేస్తుంటారు. చండీ పారాయణం చేసేటటువంటి వారు ముఖ్యంగా దేవాలయాల్లో అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క మహాశక్తిని ఆరాధించేటటువంటి సంప్రదాయం ఉంది. ఈ దేవతను ఈరోజే ఆరాధించాలి అనేటటువంటి నియమం లేదు. అది దేవస్థానం వారి యొక్క ఆచార వ్యవహారముల మీద ఆధారపడి ఉంటుందని నేను ప్రథమ భాగంలోనే ప్రస్తావన చేస్తున్నాను. ఇక్కడ దుర్గా సప్తశతి చండీ పారాయణం చేసేటటువంటి పుణ్యాత్ములు అమ్మను ఈ 9 రోజులు ఏ ఏ రూపాల్లో ఆరాధిస్తారో అనేది సంక్షిప్తంగా చెప్తాను నేను. ఇందులో మనకు దేవీ మహాత్మ్యం ఏం చెప్తుందంటే, ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటేతి కూష్మాంఢేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీ తథా, సప్తమం కాళరాత్రిశ్చ మహాగౌరీతి చ అష్టమం, నవమం సిద్ధిదా ప్రోక్త నవదుర్గా ప్రకీర్తితా అని మనకు దేవీ మహత్వం చెప్తుంది. అంటే ఒక్కొక్క రోజు అమ్మవారిని విశేషమైనటువంటి శక్తులు ఇవి. ఈ శైలపుత్రి అనేటటువంటి ఆమెనైతేనేమి, అలాగే బ్రహ్మచారిణి, చంద్రగంటేతి, కూష్మాంఢేతి, స్కంధమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిద, నవదుర్గ, ఇవి ఒక్కొక్క విశేషమైనటువంటి యోగశక్తులు. ప్రారంభం దశలో మొదలుపెట్టేటటువంటి అనుష్ఠానం చేత 10వ నాడు నవమం అంటే ఇక్కడ పూర్తి స్వరూపాన్ని, దుర్గా స్వరూపాన్ని చేరుకుంటారు. అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఈ ఆరాధనలో గొప్పతనం ఏమిటయా అంటే, యోగ రహస్యం కుండలిలో ఉండేటటువంటి మహాశక్తి ఉపాసన ప్రారంభం చేసి 9వ రాత్రి పూర్తిగా సహస్రారాన్ని చేరుకుని పొందేటటువంటి అఖండమైనటువంటి బ్రహ్మానందం యొక్క వర్ణనే ఈ యొక్క నవదుర్గల యొక్క విశేషం. ఇక అమ్మవారిని ఆరాధించేటటువంటి సంప్రదాయాల్లో ఈరోజు మనం ఒక్కొక్క దేవి యొక్క వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటగా చండీని మనం గమనించినట్లయితే ఏం చేస్తాం? మనం చండీ ఆరాధన చేస్తాం. ఈ చండీ ఆరాధన చేసేటటువంటి వారు ముందు చెప్పుకున్నాం కదండి, అమ్మ యొక్క మహాశక్తి ఆధ్యాశక్తి యొక్క వర్ణన మనం ముందు చెప్పుకున్నాం. ఈ చండీ దేవిని ఆరాధించే ముందు సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి ఆ మహాశక్తి గురించి సప్తసతి ఏమంటుందో ఒకసారి పరిశీలించి చూస్తాం.
ఏమిటంటే ఇక్కడ చెప్తున్నారు, ఊర్తం బ్రహ్మణి మే రక్షే తదస్తాద్వైష్ణవీ తథా ఏవం దశ దిశో రక్ష చాముండ శవవాహన ప్రాచ్యాం రక్షతు మాహేంద్రీ ఆగ్నేయమగ్నిదేవత దక్షిణే రక్ష వారాహి నైరుత్యం ఖడ్గతారిణి ప్రతిచ్యాం వారిణీ రక్షే ద్వాయువ్యాం మృగవాహిని రక్షే దదీచ్యాం కౌమారి ఈశాన్యం శూలధారిణి అని. అంటే బ్రహ్మాండమంతయు కూడా వ్యాప్తి చెందినటువంటి ఆ ఆధ్యాశక్తి ఏ ఏ దిశలో ఏ ఏ స్వరూపంతో ఈ ప్రపంచాన్నంతా కూడా రక్షిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ తెలియచేస్తుంది శాస్త్రం. అంటే ఏమిటి? తూర్పున మొట్టమొదటిగా తూర్పులో ఉండేటటువంటి వాడు ఇంద్రుడు. ఇక్కడ ఇంద్రశక్తి ఇక్కడ మనకు వర్తిస్తుంది. అదే చెప్తాడు ఇక్కడ మనకు ప్రాచ్యాంరక్షు మాహేంద్రి అన్నాడు. ఇంద్రుని యొక్క పరిపాలనలో తూర్పు దిశంతా కూడా అమ్మ యొక్క శక్తి ఇంద్రాణీ శక్తి స్వరూపంలో మనకు రక్షిస్తుంది. అలాగే ఆగ్నేయంలో అగ్ని యొక్క స్వరూపంగా అగ్నిదేవతగా రక్షిస్తుంది. అలాగే దక్షిణాన యమం అంటే యమస్వరూపంగా వారాహి అనేటటువంటి యమస్వరూపంతో రక్షిస్తుంది. నైరుతి ఖడ్గధారిణి, ఈ నైరుతి స్వరూపంలో చేతిన ఖడ్గం ధరించి రక్షిస్తుంది. పశ్చిమం వారుణి అన్నారు, అంటే వరుణి యొక్క శక్తి. అలాగే వాయువ్య మృగవాహిని అన్నారు, మృగం యొక్క వాహనంతో అమ్మవారు అక్కడ రక్షిస్తుంది. కనుక ఉత్తరం కుబేరం కౌమారి అనే కౌమారి స్వరూపంతో ఉత్తర దిశను రక్షిస్తుంది. ఈశాన్యాం శూలధారిణి, ఈశాన్య దిశలో శూలధారిణి స్వరూపంతో అమ్మ రక్షిస్తుంది. ఇక ఓత్తం బ్రహ్మణి ఊర్ధ్వస్వరూపం ఉంది. ఈ ఊర్ధ్వస్వరూపంలో రక్షించేదెవరు? బ్రహ్మిణి. పృథ్వీ స్వరూపం అధోభాగములో వైష్ణవి యొక్క స్వరూపంతో దశ దిశల వ్యాప్తి చెంది ఉన్నది. మనం చూస్తున్నది ప్రపంచము, ఈ భూగోళం, ఇది అనంతమైనటువంటి విశ్వంలో కింద పైన ఏ ఆధారం లేకుండా ఒక చిన్న ముద్ద, అలాంటిది తన చుట్టూ తాను తిరుగుతూ శూన్యంలో అలా ఉంది. ఏ పక్క కూడా ఏ ఆధారం లేదు. మరి అలాంటి ఆధారం లేకుండా అలా ఎలా నిల్చొని తన చుట్టూ తాను తిరుగుతుంది? అర్థం చేసుకున్నారా? ఆ శక్తి ఇక్కడ మనం వర్ణించుకున్నటువంటి దశ దిశలు కూడా వ్యాప్తి చెంది ఈ యొక్క భూమిని, పృథ్వీని, ఈ కూష్మాండ అన్నారు, అంటే పృథ్వీ బ్రహ్మాండాన్ని అంతా కూడా రక్షిస్తుంది. అలాంటి ఆద్యాశక్తిని ఈ యొక్క నవరాత్రులలో నువ్వు ఏ స్వరూపంలో ఆరాధించినా అమ్మ నీకు అనుగ్రహిస్తుంది తప్ప ఆగ్రహించదు. ఎందుకంటే అన్ని స్వరూపాలు ఆమె, ప్రత్యేకించి ఈ స్వరూపంతో ఉంటుంది అని చెప్పటకు సాధ్యపడదు. కనుక ఈ విశేషమైనటువంటి వర్ణనలతో మనకు అది అర్థమవుతుంది. కొన్ని సంప్రదాయాల్లో మొట్టమొదటిగా చండీని ఆరాధిస్తూ ఉంటారు. ఈ చండీని ఆరాధించేటటువంటి వారి కోసంగా, అంటే చూడండి, కలో చండీ వినాయకో అని మనకు ఒక ఆర్యోక్తి ఉంది. అంటే కలియుగంలో పిలిస్తే పలికేటటువంటి వారు, అనుగ్రహాన్ని ప్రసాదించేటటువంటి దైవాల్లో చండీ వినాయకు అన్నాడు. ఈ చండీ దేవత అలాగే వినాయకుడు అనేది భాద్రపద మాసం అంతా కూడా మనం వినాయకుడి ఆరాధించినాం. ఆ తర్వాత ఇప్పుడు ఎవరు? ఇక ఆశ్వీజ మాసంలో అమ్మవారిని ఆరాధిస్తాం మనం. ఇక్కడ మనకు మొట్టమొదటిగా చండీ ఉపాసన చేసేటటువంటి వారికి, చండీ ఉపాసనలో అత్యంత ప్రధానమైనటువంటిది
నవాక్షరీ మంత్రం. ఈ నవాక్షరీ మంత్రాన్ని గురుముఖతగా గ్రహిస్తారు. గురుముఖతగా గ్రహించి దాన్ని జపం చేస్తారు. ఆ జపం వల్ల ఏమవుతుంది అనంటే మంత్రోద్దేశ్యము నా యొక్క అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించు తల్లి అని మంత్రార్థం వస్తుంది. 9 విశేషమైనటువంటి అక్షరాలతో ఆ మంత్రాన్ని నేను ఇక్కడ బహిర్గతం చేయట్లేదు, ఎందుకంటే గురు రహస్య గురు మంత్రం కనుక చెప్పటంలో చెప్పే సందర్భాల్లో వచ్చి చూస్తాం. ఈ మంత్రాన్ని నవాక్షరీ మంత్రాన్ని అనేక జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యం ఉంటే తప్ప ఇది దీక్షగా లభించదు. కనుక ఆ ముఖ్యమైనటువంటి నవాక్షరీ మంత్రం చూడండి. ఇప్పుడు మనం అందరూ కూడా పౌర్ణమి నాడు చండీ హోమం చేస్తాం. శతచండీ అని, సహస్ర చండీ అని ఇలా మనకు చండీ ఇది చేస్తుంటారు. ఇక్కడ సమగ్ర చండీ, జపాంతర చండీ అని 2 విధాలుగా ఉంటుంది. అంటే మనకు జపాంతర చండీ అని అంటే జపం చేసిన తర్వాత చండీ హోమం చేయటం అనేది ఒక పద్ధతి. అలాగే ఆ ప్రకారంగా చండీని చేసినప్పుడు ఈ చండీ ఉపాసనలో హోమం చేసేటప్పుడు అగ్నిహోత్రుడికి అర్పించేటప్పుడు మూలమంత్రాన్ని బిగ్గరగా చదవరు. అది మనసులోనే చదువుకుంటారు, మనసులోనే చెప్తారు. కేవలం బయటికి మాత్రము స్వాహ అంటారు. ఇక సమగ్ర చండీ ఉంది. ఈ సమగ్ర చండీలో కొన్ని ముఖ్యమైనటువంటి అధ్యాయాలు ఉన్నాయి. ఈ ముఖ్యమైనటువంటి అధ్యాయాలతో ఇక అంగములు ఉన్నాయి. ఇంకా ఏమిటవి? దేవి యొక్క కవచము, అర్ఘన, కీలకము, దేవీ సూక్తము, రాత్రి సూక్తము, రహస్యత్రయము ఇలాంటివన్నీ ఉంటాయి. వీటన్నిటితో కూడా ఆహుతులు ఇస్తూ సప్తశతిలో ఉండేటటువంటి 700 శ్లోకాల్లో అతి ముఖ్యమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. అవి రమారమి 108 శ్లోకాల వరకు ఉంటాయి. దాన్ని సమగ్ర చండీ అని అంటారు. ఈ సమగ్ర చండీ ద్వారా కూడా హవనం చేయొచ్చని మనకు మహర్షులు తెలియచేస్తున్నారు. కనుక అసలు ముఖ్యంగా ఇక్కడ చండీ అనే పదాన్ని మనం అర్థం తెలుసుకోవాలి కదండి. చండీ అంటే ఎవరిని? ఇక్కడ మనకు చండీ యొక్క ఉత్పత్తి అర్థాన్ని ఏం చెప్తున్నారంటే చండతి కృప్యతీతి ఇతి చండికా అంటే కోపము కలిగినటువంటిది. అదేమిటండి? కోపస్వభావం కలిగినటువంటి ఆవిని మనం ఆరాధిస్తే ఏదైనా లోపం జరిగితే మనల్ని భస్మం చేస్తుందేమో అనేటటువంటి భయం ఉంటుంది. అంటే కోపంతో కలిగినటువంటి స్వరూపమని, ఆమె స్వరూపము కోపము. మరి ఇక్కడ చండాసుర వధానాధ్వా అన్నాడు. చంఢుణ్ణి ముంఢుణ్ణి ఇద్దరినీ కూడా సంహరించినటువంటి స్వరూపమని. మనకు దేవీ భాగవతం కానీ మీరు చదివినట్లయితే అందులో 5వ స్కంధము, పంచమ స్కంధంలో 26వ అధ్యాయము 64, 65 శ్లోకంలో చండీ యొక్క ఆ నామానికి గల కారణంకి ఒక అద్భుతమైనటువంటి కథ ఉంది. అక్కడ మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే చండో ముండో హతో యస్మాత్ తస్మాత్ నామ కాళికే చాముండేతి సువిఖ్యాత భవిష్యంతి ధరాతలే అని ఇక్కడ ఆ ఆధ్యాశక్తి నివించింది కదా చండీని. ఎవరిని? చంఢుణ్ణి ముంఢుణ్ణి వీళ్ళిద్దరినీ కూడా సంహరించినటువంటి స్వరూపం కనుక భద్రకాళి. ఎవరు సంహరించారు? భద్రకాళి. ఇక్కడ మనకు కాళి అనేటటువంటి శబ్దానికి ఇప్పుడు చెప్తారు మనసు ఖాళీ అయిపోవటం. మనకు ఖాళీ కరో ఓయి ఖాళీ. ఖాళీ స్వరూపము అగాధమైనటువంటిది, నిశ్శబ్దమైనటువంటిది. మనసంతా కూడా సంకల్ప వికల్పములన్నీ కూడా పూర్తిగా నశించిపోయితే మిగిలే స్వరూపము. ఆ స్వరూపం ఎప్పుడు సిద్ధిస్తుంది? ఖాళీ అంటే చూడండి, మీరు కాళీమాత విగ్రహాన్ని మీరు గమనించి చూస్తే నాలుక బాగా బయటికి తీసి ఉంటుంది. అలా
ఎర్రటి నాలుక బయటికి తీసి ఉంటుంది. ఇక్కడ మనకు సంకేతం ఏం చెప్తుంది? నాలుక శబ్దానికి ప్రధానమైనటువంటి అంశం ఇది. నాలుక లేకపోతే మనం వాక్కు రాదు. అంటే ఇక్కడ వాక్కు ఎక్కడైతే అంతమైపోతుందో, వాక్కు ఎక్కడైతే అంతరించిపోతుందో, నిశ్శబ్దమైపోతుందో, ఆ నిశ్శబ్దమైనటువంటి స్థితిని కాళీ అనేటటువంటి నామంతో మనం వ్యవహరిస్తాం. మరొక అర్థము హృదయంలో ఉండేటది ఆమె ఎక్కడ రక్తశక్తమై ఉంటుందన్నారు. ఈ రక్తశక్తమైనటువంటి కాళీ స్వరూపము ఇప్పుడు చూడండి, హృదయం మొత్తం కూడా ఎలా ఉంటుంది? రక్తంతో ఉంటుంది, ఎర్రటి రక్తంతో. ఇక్కడ చెడ్డ రక్తాన్నంతా కూడా గ్రహించి దాన్ని శుద్ధం చేసి మళ్ళీ పంప్ చేస్తూ ఉంటుంది హృదయం యొక్క పని. ఆ పనిని నిర్వహించేటటువంటి స్వరూపం కాళీ స్వరూపం రక్తంలో ఉంటుంది. కనుక అలాంటి చెడు రక్తాన్ని, ఇక్కడ చెడు గుణాలని సంహరించి శుద్ధమైనటువంటి గుణాలుగా తీర్చిదిద్దేటటువంటి స్వరూపము ఎవరిది? కాళీ స్వరూపము. ఆమె మనక హృదయంలో ఉంటుంది. అలాంటి కాళీ ఈ చండుణ్ణి ముందుణ్ణి సంహరించింది. ఆ సంహరించిన కారణం చేత ఆధ్యాశక్తి ఆమెకు ఆ నామధేయాన్ని సార్థకం చేసింది. ఇక్కడ ఏం చెప్తున్నావు? ఓ భద్రకాళి, నీవు దేవతలకు గొప్ప కార్యాన్ని నెరవేర్చినావు. అంటే దేవతలు పీడింపబడుతున్నటువంటి రాక్షసులను సంహారం చేసి, కనుక ఈనాటి నుండి నిన్ను చాముండ అనేటటువంటి నామధేయంతో వ్యవహరిస్తారు అని అమ్మ వరమిచ్చింది. కనుక ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, చండీ కోపమే ఇక్కడ మనకు ఒక విశేషమైనటువంటి చెప్తారు. ఇక్కడ ఏమండి, బిడ్డలకు తల్లి కోపగిస్తుందా? లేదు కదా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అధర్మం మీద ఆమె యొక్క కోపం అంతా. ఎవడైతే చెప్తాడు లోకాన్ని భయపెట్టి ఆచారాలన్నింటినీ కూడా పాడు చేసేటటువంటి స్వభావం ఉంటుంది కదండి. మీరు నాస్తికుని గమనించి చూడండి, వారు ఎప్పుడు కూడా సనాతన ధర్మం మీదనే పరివేడిస్తుంటారు. ఇక మరి ఏ ఇతర మతాలని కానీ ఏ ఇతర వారిని కానీ దూషించరు. ఒక్క హిందూ మతం మీదనే, సనాతన ధర్మం మీదనే వీరందరూ కూడా విరుచుకుపడుతూ ఉంటారు. ఇవన్నీ మూఢనమ్మకాలని, వీటిని ఆచరించిన వల్ల మనకు జ్ఞానం ఉండదని, అసలు జ్ఞానం అంటే కూడా తెలియదు వారికి. వారు ఇలా మభ్య పెట్టేటటువంటిది భ్రాంతిజనితమైనటువంటి దుష్ప్రచారం చేసేటటువంటి వారు ఉంటారు చూడు. అలాంటి వారిని శిక్షిస్తుంది, వారి పట్ల కోపగిస్తుంది. అంతేగాని అమ్మాని ఆర్ధతగా అరిచేటటువంటి వారిని, పిలిచేటటువంటి వారిని, కొలిచేటటువంటి వారిపైన కోపము చూపదు. అర్థమవుతుంది కదా. అలాగే ఇక్కడ మరొకరు ఏం చేస్తారు? లౌకిక సుఖాలు తప్ప పరమార్థ సుఖం అంటూ ఏదీ లేదోయ్, వయసులో ఉన్నాము, యథేచ్ఛగా వ్యవహరించి ఇంద్రియాలను తృప్తిపరచాలి, ఇదే తప్పితే మరొకటి లేదు అనేటటువంటి వారు మరికొందరు ఉంటారు. అలాంటి వారినందరినీ కూడా శిక్షిస్తుంది అమ్మ, శిక్షిస్తుంది. అదేమిటండి, దుష్ప్రచారం చేసేవారు వాళ్ళు హాయిగానే తిరుగుతున్నారు కదా అని అనుకోకూడదు. ఆవు పాలిస్తుంది, గడ్డి తిన్న వెంటనే, కుడితి తాగిన వెంటనే పాలు వచ్చేస్తాయా? రావు కదా. అవి రక్తంగా మారాలి. అక్కడి నుంచి అది ఎన్నో పరిణామాలు చెంది మనకు క్షీరంగా లభిస్తుంది. అంటే సమయం పడుతుంది. సమయం అనేటటువంటిది, ఆ సమయాన్ని మనం ఏం చేస్తామంటే నిరీక్షించలేక వారు సుఖంగా ఉన్నారు కదా అని మనం వ్యవహారం చూస్తాం. కాబట్టి ఈ పూజలు ఇవాళ ఆరాధించడం వల్ల ప్రయోజనం లేదు అని ఎవరైతే దుష్ప్రచారం చేస్తూ ఉంటారో వారిని కఠినంగా శిక్షించేటటువంటి కోప స్వభావం కలిగినటువంటి ఆ చండీ మహాశక్తిని మనము ఆరాధిస్తాం. అది నువ్వు మొట్టమొదటి రోజు ఆరాధిస్తావో లేదా మరి ఇంకే రోజు ఆరాధిస్తావో అన్న అంశము నీ యొక్క శ్రద్ధ భక్తుల మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైంది కదా. కనుక ఈరోజు మనం తెలుసుకున్నటువంటి విషయం ఏమిటి?
ఒకటి సప్తసతీ ప్రకారంగా ఆరాధించేటటువంటి నవదుర్గల గురించి తెలుసుకున్నాము. అలాగే దశ దిశల వ్యాప్తి చెందినటువంటి ఆ ఆధ్యాశక్తి యొక్క వివరణ మనం తెలుసుకున్నాం. చూడండి, మహాశక్తి వర్ణన ఇంత అంతా కాదు, మహాశక్తి ఉపాసన ఇంత అంతని చెప్పలేం మనం. దశమహావిద్యలు ఉన్నాయి, దుర్గా సప్తసతి ఉంది, లలితోపాఖ్యానం ఉంది. ఎన్నండి, ఒకటా రెండా? పూర్తిగా పురాణ వాంగ్మయాన్ని మనం పరిశీలించి చూస్తే దేవి ఉపాసన అంతంత ఇంతని చెప్పలేం మనం. ఏ రూపంలోనైనా సరే తల్లి, అమ్మ, జగజ్జనని, ఈ చరాచర ప్రపంచానికి అంతటికి కూడా తల్లి వేరు. చూడండి, బాధలో మన నోట్లో నుంచే వచ్చేటటువంటి మొట్టమొదటి మాట ఏమిటి? అమ్మా అని అంటారు. ఒక పిల్లవాడు వాడు పుట్టంగానే వారి తల్లి కన్ను మూసింది అనుకోండి, వాడికి తల్లి అంటే ఎవరో తెలియదు, తన కన్న తల్లి ఎవరో పెంచుతారు, అది వేరే విషయం అనుకోండి. కానీ వాడు ఏ బాధ వచ్చినా కూడా అమ్మా అని వాడు పిలుస్తాడు. అంటే ఈ ఉపాధి లభించటానికి ఒక గర్భం కావాలి. ఆ గర్భంలో నిన్ను ఉంచుకొని రక్షించి ఈ భౌతికమైనటువంటి దేహాన్ని నీకు అందించి ఇంద్రియములను ప్రసాదించి ఈ ప్రపంచాన్ని మీరు తెలుసుకోవాలి అనేటటువంటి ఇంద్రియ జ్ఞానాన్ని ఇచ్చి ఈ ప్రపంచానికి తీసుకొచ్చినటువంటి ఆ మహాశక్తి ఏదైతే ఉందో దాన్ని మనం తల్లి అని అంటాం. వృక్షానికి మొత్తానికి తల్లి వేరు ప్రధానం కదండి. అలాగే ఇక్కడ మనం ప్రతి ఒక్క జన్మలో ఒక తల్లి ఉండే తిరుగుతున్నది. పశువైనా, పక్షులైనా, మనుషులైనా, ఎవరైనా సరే ఒక తల్లి ఉంటుంది. ఆ తల్లులన్నింటికీ కూడా అమ్మలకు అమ్మ, పెద్దమ్మ, మహాశక్తి, ఆధ్యాశక్తిని గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకున్నాము. కనుక ప్రతి ఒక్కరూ కూడా వీలైనంత వరకు ఈ దేవీ నవరాత్రులు 3వ తారీఖు నుంచి ప్రారంభం అవుతాయన్నాం కదా. కనుక ఈ వీడియోస్ని వినండి. విన్న తర్వాత మీరు ఎలా ఆరాధించాలి, ఏ స్తోత్రంతో అమ్మను ఆరాధిస్తే, ఎందుకంటే నేను ఇక్కడ స్తోత్రాలు మీకేం నేను చెప్పటం లేదు, చెప్పినా మీరేంటంటే దాన్ని డిస్క్రిప్షన్లో పెట్టండి అన్నీ చెప్తారు. కనుక ఎవరైతే మనం ఏ శక్తిని, ఏ మహామంత్రాన్ని, ఏ స్తోత్రాన్ని పారాయణం చేసుకొని తరించవచ్చో అనేటటువంటి జిజ్ఞాసులు ఉంటారు కదండి, వారందరూ కూడా దేవిని ఎలా ఆరాధించాలి. నేను పూర్వం చెప్పినాను, నేను అర్జునుడు కురుక్షేత్ర రణరంగానికి వెళ్ళేటప్పుడు మహాశక్తిని దుర్గను ప్రార్థన చేస్తేనే ఆయనకి విజయుడైనాడు. అలాంటి దివ్యమైనటువంటి స్తోత్రం ఉంది. అలాగే ధర్మరాజు విరాట్ పర్వంలో అమ్మను స్తుతించినాడు, ఆ స్తుతి ఉంది. అలాంటివి కావాల్సినటువంటి వారు దేవీ భాగవతంలో అనేకమైనటువంటి స్తోత్రాలు ఉన్నాయి అమ్మని విశేషంగా ఆరాధించేటటువంటివి. నారాయణ సూక్తం ఉంది అమ్మవారిది, సప్తసతిలోనే వస్తుంది. అలాగే కవచము, దుర్గా కవచం ఉంది, దేవీ కవచం అంటారు. అది కవచము అద్భుతమైనటువంటిది. గ్రంథాలయాల్లో దొరుకుతుంది, బుక్ స్టాపుల్లో దొరుకుతుంది సప్తసతి అని ఉంటే. లేదు మిగతావి మీకు దొరకలేదు అనేటటువంటి పక్షంలో ఆరాధన ఎలా చేయాలి, ఏ చేసుకోవాలి అనేటటువంటి సంశయం ఉన్నటువంటి వాళ్ళు, ఆ మంత్రాన్ని గ్రహించాలి అనేటటువంటి ఉద్దేశం కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే 9966690246 కాల్ చేయండి. చేసి స్వామి మేము ఇలా ఆరాధించాలనుకుంటాము, ఆ స్తోత్రం మాకు కావాలి అని అర్థించినటువంటి వారికి నేను తప్పకుండా అందించి తీరుతాను. మీ నుండి నేను ఏది ఆశించను. కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అందరూ కూడా ఆరాధించి అమ్మ అనుగ్రహానికి పాత్రులవుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.